పూర్వం అప్సరసల్లో ఒకరైన రంభ మనిషి రూపాన్ని ధరించినప్పుడు ఆమె ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. అతని పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. ఈ మహిషాసురుడి స్వభావం అత్యంత క్రూరంగా ఉండేది. అతను ఈ ముల్లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మ కోసం కఠినమైన తపస్సును చేసి ఆయనను ప్రసన్నం చేసుకుంటాడు. ఇక బ్రహ్మ ఏ వరం కావాలో అని అడగగా దానికి మహిషాసురుడు, బ్రహ్మదేవా, నాకు ఎలాంటి మగ ప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే ఎటువంటి భయము లేదని చెప్పడంతో దానికి బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి అతని దుర్మార్గం మితిమీరిపోతుంది. మహిషాసురుడికి భయపడి ఎవరూ వేదపఠనం చేయడం కానీ, హోమాలు కానీ, యాగాలు, పూజలు లాంటివి చేయడం మానేశారు. స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించాడు. దేవతలందరినీ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇక అతనికి ఎలాంటి మగప్రాణి నుండి మరణం లేదని తెలిసిన దేవతలందరూ ఆ జగన్మాత అయిన పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు. దేవతల ప్రార్థనను మన్నించిన ఆ జగన్మాత దుర్గాదేవి రూపాన్ని ధరించి మహిషాసురుడితో యుద్ధం చేయడం ప్రారంభించింది. అలా 15 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన యుద్ధంలో చివరికి మహిషాసురుడిని వధించింది. అయితే మహిషాసురుడికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు మహిషి అనే రాక్షసి. ఇక అయ్యప్ప స్వామి జన్మకు బీజం పడ్డది ఇక్కడే. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తన సోదరుడైన మహిషాసురుడు మరణించడానికి కారణమైన దేవతలందరిపైన పగ తీర్చుకోవడానికి మహిషి అంతులేని శక్తిని సంపాదించడానికి అడవుల్లోకి వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించింది. అలా మొదలుపెట్టిన తపస్సు రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారసాగాయి. ఇక మహిషి యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి మహిషి తన సోదరుడి మరణానికి కారణమైన దేవతలను వధించడానికి దేవతల కంటే ఎక్కువ శక్తిని, అలాగే ఎవరూ తనని చంపకుండా ఉండడానికి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది. దానికి బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, కాబట్టి అమరత్వం కాకుండా ఇంకా ఏదైనా కోరుకో అని అంటాడు. మహిషి మిగిలిన రాక్షసులలాగా కాకుండా కొంచెం తెలివైంది. అందుకనే తన చావు ఈ విశ్వంలోనే అసంభవం అనేట్టుగా ఒక కోరికను కోరుకుంది. అదేంటంటే తన చావు కేవలం ఆ శ్రీ మహావిష్ణువు శివుడి కలయిక వల్ల పుట్టిన సంతానం వల్లనే సంభవించాలని, వేరే ఏ దేవతలు రాక్షసులు తనని చంపకూడదు అనే వరాన్ని కోరుకుంటుంది. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. ఇదిలా ఉండగా వృకాసురుడు అనే అసురుడి దగ్గరికి ఒకనాడు నారద మహర్షి వస్తాడు. అసంతృప్తిగా ఉన్న వృకాసురుడిని చూసిన నారదుడు, ఏంటి వృకాసుర, ఇంత పెద్ద రాజ్యం ఉన్న నీవు ఇంతటి అసంతృప్తిగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. దానికి వృకాసురుడు, నాకు ఉన్న ఈ రాజ్యంతో తృప్తి కలగడం లేదు. నేను ఈ భూమిపై ఉన్న రాజులందరినీ గెలవాలనుకుంటున్నాను. కానీ దానికోసం నాకు ఉన్న శక్తి సరిపోదు. కాబట్టి నేను అందరికన్నా శక్తి సంపన్నుడిగా మారాలంటే ఏం చేయాలో మీరే సెలవీయండి అని కోరుతాడు. అప్పుడు నారద మహర్షి, నువ్వు అందరికన్నా శక్తివంతుడిగా మారాలంటే దానికి ఒక ఉపాయం ఉంది. నువ్వు తపస్సు చేసి అత్యంత శక్తిని వరంగా పొందవచ్చును అని చెబుతాడు. అప్పుడు వృకాసురుడు, నేను ఎవరిని ధ్యానిస్తూ తపస్సు చేయాలో అది కూడా మీరే చెప్పండని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో విష్ణుమూర్తికి నీవు నీ జీవితం మొత్తం తపస్సు చేసినా ప్రత్యక్షం అవుతారో లేదో కూడా తెలియదు. అదే బ్రహ్మ కోసం తపస్సు చేస్తే నీకు కావాల్సినంత శక్తి ఇవ్వగలుగుతారో లేదో అనే విషయం తెలియదు. కాబట్టి నువ్వు పరమశివుని కోసం తపస్సు చేయు. ఆయన బోలాశంకరుడు కాబట్టి నీకు ప్రత్యక్షమై ఖచ్చితంగా నువ్వు అడిగిన శక్తిని ప్రసాదిస్తారు అని చెప్పడంతో వెంటనే వృకాసురుడు అడవుల్లోకి వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇలా 1 సంవత్సరం పాటు వృకాసురుడు చాలా నిష్టగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఇలా ఎంతసేపు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో వృకాసురుడు తన శరీరాన్నే సమిధగా మార్చి వెలిగించుకుని తపస్సులో కూర్చుంటాడు. అయినా శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో
వృకాసురుడు దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. తనని తాను ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమైన వృకాసురుడి నిష్టకు మెచ్చిన శివుడు కైలాసం నుండి కదలివచ్చాడు. తన ముందు ప్రత్యక్షమైన శివుణ్ణి చూసిన వృకాసురుడు పరవశంతో శివుని కాళ్లపై పడి నమస్కరిస్తాడు. ఇక శివుడు ఏ వరం కావాలో కోరుకో అనగానే వెంటనే తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు వృకాసురుడు. దానికి శివుడు పుట్టిన ప్రతివాడు మరణించాల్సిందే, కాబట్టి ఇది కాకుండా వేరే ఏదైనా కోరుకో అని అడుగుతాడు. తాను అడిగిన అమరత్వం దక్కనందుకు వృకాసురుడు చాలా బాధపడతాడు. కాసేపటికి కోలుకొని పరమశివుణ్ణి ఇలా అడుగుతాడు. నేను అడిగిన అమరత్వాన్ని ప్రసాదించడం కుదరదు అంటున్నావు కాబట్టి నేను మరో కోరిక కోరుకుంటాను. అదేంటంటే నేను నా చెయ్యిని ఎవరి తలపై పెడితే వారు తక్షణమే భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు. దానికి శివుడు ఈ వరంతో నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. కానీ వృకాసురుడు పట్టుబట్టి నేను అడిగిన అమరత్వాన్ని నువ్వు ఎలాగూ ఇవ్వలేకపోయావు, కనీసం ఈ వరాన్నైనా ఇవ్వు. నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేను ఎంతో కఠినమైన తపస్సును చేశాను. చేసిన తపస్సుకి ఫలితం లేకుండా చేస్తావా అని అనడంతో దానికి శివుడు వృకాసురుడికి భస్మం చేసే శక్తిని వరంగా ప్రసాదిస్తాడు. వరాన్ని పొందిన వృకాసురుడు అసలు శివుడు నిజంగా ఆ వరాన్ని తనకు ఇచ్చాడా లేదా అనే సందేహంతో ఇచ్చిన వరాన్ని అక్కడే పరీక్షించాలని వృకాసురుడు చుట్టుపక్కలంతా చూస్తాడు. కానీ ఎవరూ అతనికి కనిపించకపోవడంతో వరం ఇచ్చిన శివుడిపైనే ప్రయత్నిద్దామని శివుడి వైపుగా వెళ్తూ ఉంటాడు వృకాసురుడు. ఆ సమయంలో పరమశివుడు తలుచుకుంటే వెంటనే తన 3వ కన్నుతో వృకాసురుడిని అంతం చేయగలడు. కానీ శివుడు తన భక్తుడిని అలా చంపలేక ఏం చేయాలా అనే ఆలోచనలో పడతాడు. శివుడిని చంపడం అనేది అసాధ్యం. కానీ ఒకవేళ వృకాసురుడు శివుడి తలపై చేయి పెట్టినప్పుడు శివుడు గనక భస్మం అవ్వకపోతే శివుడు ప్రసాదించిన వరానికి విలువ లేకుండా పోతుంది. దాంతో శివుడు వెనక్కి తిరిగి తప్పించుకోవడానికి అక్కడి నుండి పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా కొంత దూరం పరిగెత్తి ఒక పెద్ద గుహ దగ్గరికి రాగానే అందులోకి వెళ్ళి శివుడు విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. ఇదంతా విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంటాడు. తలుచుకున్నది సాక్షాత్ పరమశివుడే కాబట్టి వెంటనే విష్ణుమూర్తి అందమైన మోహిని అవతారాన్ని ధరించి వృకాసురుడికి కనబడేలాగా ఆ ప్రదేశంలో ప్రత్యక్షమైంది. శివుడిని వెతుకుతున్న వృకాసురుడు అటువైపుగా వస్తున్న అత్యంత సౌందర్యవతి అయిన మోహినిని చూసి తన అందానికి ముగ్ధుడై శివుడిని వెతకడం మర్చిపోయి మోహిని వెనకాలే వెళుతూ ఉంటాడు. తన వెనకాలే వచ్చిన వృకాసురుడు మోహిని చేస్తున్న నృత్యానికి పరవశం చెంది ఆమెతో పాటే నాట్యం చేయడం మొదలు పెడతాడు. అలా ఆమెతో పాటు చేస్తున్న నాట్యంలో లీనమైపోయి మోహిని చేస్తున్న విధంగానే తాను నృత్యం చేస్తూ ఒక భంగిమలో తన తలపై తానే చేయి పెట్టుకుంటాడు. తక్షణమే వృకాసురుడు భస్మం అయిపోతాడు. తనకి వరమిచ్చిన శివుణ్ణే భస్మం చేద్దామనుకున్నాడు కాబట్టి వృకాసురుణ్ణి అందరూ భస్మాసురుడు అని అంటారు. భస్మాసురుడు మరణించడంతో ఇక మోహిని తన అవతారాన్ని తిరిగి విష్ణు రూపంలోకి మార్చే సమయం వచ్చింది. కానీ మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం అలానే ఉండడంతో లోక కళ్యాణం కోసం శివుడు మోహిని అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి అందానికి ముగ్ధుడై తనతో ఒక బిడ్డని కంటాడు. ఇలా పరమశివుడికి విష్ణుమూర్తికి కలిగిన ఆ బిడ్డ ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. తమకు పుట్టిన కొడుకు మెడలో ఒక మణిని కట్టి పంపానది తీరంలో ఆ బిడ్డను వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే అదే అడవిలో పండలం అనే రాజ్యానికి చెందిన రాజశేఖరుడు అనే మహారాజు వేటకని వస్తాడు. ఆ రాజుకి ఎప్పటినుండో సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు. వేట ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్తున్న రాజశేఖరుడికి పంబా నది తీరంలో ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. వెంటనే తన రథాన్ని ఆపి శిశువు ఏడుపు వస్తున్న వైపుగా వెళ్ళి చూడగా అక్కడ దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఒక బాబు కనిపిస్తాడు. ఆ బాబుని చూడగానే రాజుకి ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక సన్యాసి ఆ బాబుని చూసి ఈ బిడ్డ క్షత్రియ కులంలో పుట్టినవాడు, కంఠమున్న మణితో వెలిగిపోతూ ఉన్నాడు కాబట్టి ఆ శిశువుకి మణికంఠుడు అనే నామకరణం చేశాడు. ఆ సన్యాసి రాజుతో ఇతను మీ వంశానికి గొప్ప కీర్తిని తీసుకొని వస్తాడు. ఈ మణికంఠుణ్ణి ఏమాత్రం సందేహించకుండా తీసుకొని వెళ్ళి పెంచుకోండి. ఇతనికి సరిగ్గా 12 సంవత్సరాలు నిండగానే ఇతని జన్మ కారణం ఏంటో మీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సన్యాసి చెప్పిన మాటలకి రాజు ఎంతగానో ఆనందపడి మణికంఠుణ్ణి తనతో పాటు రాజ్యానికి తీసుకొని వెళతాడు.
రాజు చేతిలో ఉన్న ఆ మణికంఠుణ్ణి చూసిన రాణి విషయాన్ని తెలుసుకుని తన రాజ్య ప్రజలకి మణికంఠుణ్ణి ఎంతో సంతోషంతో పరిచయం చేస్తుంది. మణికంఠుడు తన రాజ్యానికి వచ్చిన వేళా విశేషంతో రాజ్యమంతా సిరి సంపదలతో పాడి పంటలతో వర్ధిల్లుతుంది. అంతేకాకుండా రాణి గర్భం దాల్చి ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. అతని పేరే రాజరాజుడు. తమకి సొంత కొడుకు పుట్టినా కూడా మణికంఠుడిపైనే ప్రేమ ఎక్కువగా చూపించేవారు. ఇక మణికంఠుణ్ణి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపిస్తారు. ఇక గురుకులానికి వెళ్ళిన మణికంఠుడు తన విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి తన రాజ్యానికి రావడంతో అతన్ని చంపడానికి ఎవరు ఎందుకు ప్రయత్నించారో, చివరికి అయ్యప్ప స్వామి తన తల్లిని కాపాడడం కోసం ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.